సహచార మంత్రివర్యులు, నీటి శాఖ మంత్రివర్యులు, అనుభవజ్ఞులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, తెలంగాణ ఐడీసీ చైర్మన్ విజయబాబు గారికి, ఇరిగేషన్ సెక్రటరీ గారు, స్పెషల్ సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు, ఉన్నత ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు గురించి చాలా వివరంగా, విపులంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. నేను చాలా క్లుప్తంగా ఒక 4-5 ప్రశ్నలు సూటిగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ హరీష్ రావు గారిని, సెకండ్ స్పెల్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించదలుచుకున్నా. ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టు కాస్ట్ సుమారు 18,300 కోట్ల కింద నిర్ణయించారు. వారు దిగిపోయే నాటికి వారు చెప్పిన లెక్కల ప్రకారమే వారు ఖర్చు పెట్టింది 7,300 కోట్లు. మరి 18,300 కోట్లకి 7,300 కోట్లు ఖర్చు పెడితే 90% పని కంప్లీట్ అయింది చెప్పుకోవటం ఏ లెక్క ప్రకారం అయింది అనేది వారిని అడుగుతున్నా. ఎస్, మీరన్నట్లు మోటార్లు మేమే తీసుకొచ్చాం, మోటార్లు మేమే నట్లు బోల్ట్లు దగ్గరుండి బిగించాం, మోటార్లంతా రెడీ చేశామన్నారు. నిజంగా మీరే చేశారు. మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే, మీరే బిగించారు. ఎందుకు బిగించారా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది,